నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఇంటర్నెట్ వినియోగంపై అవగాహన అవసరం సైబర్ క్రైమ్ నేరాలు పెరిగిపోతున్నాయి సోషల్ మీడియా క్రైమ్లపై అప్రమత్తంగా ఉండండి అవగాహన కార్యక్రమం నిర్వహించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్పీలు సుమిత్ కుమార్ మణికంఠ చందోల్ తిరుపతి ప్రయాగ్రాజ్ కు టూరిజం శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్యాకేజీ బస్సును గరుడా సర్కిల్లో జెండా ఊపి ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు శ్రీవారి లడ్డూలో కాదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాటలు ఆలోచనలోనే కల్తీ కొవ్వు ఉంది తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారంలో సిట్ జరిపిన అరెస్టులకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో ఎక్కడా లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లు పేర్కొనలేదు టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం. ఇక వార్తల్లోని వివరాలు తిరుపతి ప్రయాగ్రాజ్ కు టూరిజం శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్యాకేజీ బస్సును అలిపిరి గరుడా సర్కిల్లో తిరుపతి ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు మాట్లాడుతూ మహా కుంభమేళాలో సామాన్య భక్తులకు అవకాశం కల్పించేలా టూరిజం శాఖ బస్సుల ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహా కుంభమేళా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకున్నారని అన్నారు. తిరుపతిని టూరిజం హబ్గా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తిరుపతి తిరుమల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ టూరిజం తరఫున ఈరోజు ఒక బస్సు, రేపు ఒక బస్సు, 18వ తారీఖున మరొక బస్సు, 3 బస్సులు ఇక్కడి నుంచి కుంభమేళా కోసం ప్రయాగాలు తిరుపతి నుంచి బస్సులకు దారి పొడవునా ఎవరైనా పోతే ఖాళీలు ఉంటే ఆన్లైన్లో బుక్ చేసుకునే భక్తులకు ప్రయాగాకు వెళ్లి త్రివేణి సంఘంలో స్నానాలు చేసి పుణ్యం పొంది భగవంతుడి ఆశీర్వాదాలు తీసుకొని పుణ్యం చేకూరుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇది దాదాపు 140 సంవత్సరాలు ఒకసారి వచ్చింది. అటువంటిది మన ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధాని మోదీజీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించాలని, భక్తులకు మోక్షం పొందాలని, ఇటువంటి సమయంలో త్రివేణి సంఘంలో పుణ్యము స్నానాన్ని ఆచరిస్తే పుణ్యము చేకూరుతున్న ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం. అన్ని ట్రైన్లున్నాయి, ఏరోప్లైన్లు ఉన్నాయి, దాంతోపాటు భక్తులకు బస్సులు కూడా ఏపీ టూరిజం శాఖ ప్రవేశించడం చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్యంగా మన మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు ఈ యొక్క టూరిజం డెవలప్మెంట్ తిరుపతి నుంచి తిరుపతి తిరుమల ఒక ఆధ్యాత్మిక నగరం, పుణ్యక్షేత్రం, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్న నిలయం. ఇటువంటి నిలయాన్ని టూరిజం హబ్గా చేస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడి నుంచి కూడా ఇటువంటి కార్యక్రమాలు ఈ యొక్క ప్రయాగ కోసం, త్రివేణి సంఘంలో స్నానం చేయడానికి కోసం, కుంభమేళా కోసం ఈ బస్సులు ప్రారంభించడం భక్తులకు సౌకర్యం కల్పించడం మనస్ఫూర్తిగా ఇటు ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మన మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు. పిల్లలు, యువత, పెద్దలు అంతర్జాలం వినియోగంపై అవగాహన పెంచుకొని దీని నుండి జరిగే అనర్థాల నుండి మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా ఉపాధ్యాయులు, ఎంఈఓలు అవగాహన పెంచాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్తో కలిసి సైబర్ క్రైమ్, మహిళలు మరియు ఆడపిల్లల భద్రత సంబంధిత అంశాలపై డీఎస్పీలు, సైబర్ క్రైమ్ డీఈఓ, ఆర్ఐఓ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎంఈఓలు, అన్ని ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపల్స్, హైస్కూల్ హెచ్ఎంలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా వాడకం ఎక్కువగా ఉందని, తద్వారా ఎక్కువ క్రైమ్లు పెరిగిపోతున్నాయని, దీని నుండి యువత, విద్యార్థులు, పిల్లలు, పెద్దలు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాలాన్ని అవసరమైన మేరకు మాత్రమే వినియోగించుకునేలా అవగాహన పెంచుకుని దీని నుండి ఎదురయ్యే సమస్యలను, సైబర్ క్రైమ్ల నుండి మనల్ని మనం కాపాడుకోవడమే కాకుండా పిల్లలకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించే విషయంలో ఎంఈఓలు చొరవ చూపాలని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపల్స్ వారి పరిధిలోని విద్యార్థులకు ఈ అంశంపై అవగాహన పెంచాలన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం సైబర్ నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయని, పార్ట్ టైం ఉద్యోగాలు ఇప్పిస్తామని వాట్సాప్ గ్రూపులలో మెసేజ్లు పంపించడం, ఇలా చాలా రకాలైన సైబర్ నేరాలకు లోనవుతున్నారని, బ్యాంకు లావాదేవీలపై ఓటీపీ నేరాలు, క్యూఆర్ స్కాన్ ఉపయోగించి లావాదేవీల ద్వారా మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. బలమైన ఆర్థిక సైబర్ మోసాల యంత్రాంగాన్ని సృష్టించడం కొరకు ఎస్ఎంఎస్లు, టెలిగ్రామ్ మెసేజింగ్, వాట్సాప్ మెసేజింగ్ వెబ్సైట్లు, మొబైల్ యాప్లు చెల్లింపు గేట్వేలు, యూపీఐ, కంపెనీల బ్యాంక్ ఖాతాలు మొదలైనవి ఉపయోగించబడుతున్నాయని తెలిపారు. సైబర్ నేరగాల ఉచ్చులో చిక్కి లక్షల డబ్బులు పోగొట్టుకుని చివరకు ఆత్మహత్యల వరకు వెళ్తున్నారని, దీని నుండి బయటపడేందుకు యువత ప్రయత్నం చేసేలా ఉపాధ్యాయులు, అన్ని వర్గాల వారు కృషి చేయాలన్నారు. ప్రస్తుతం డిజిటల్ అరెస్టులంటూ మోసాలు జరుగుతున్నాయని, ఇది ఎక్కువ ప్రచారంలో కలదని, దీనిని కూడా నమ్మవద్దని, ఎటువంటి ఇంటరాగేషన్ ఉన్నా ఫిజికల్గా అధికారులు రావడం జరుగుతుందని, ఇటువంటి సమస్యలు ఎదురైన వారు దగ్గరలోని పోలీస్ స్టేషన్ని సంప్రదించాలని, అవగాహన, అప్రమత్తతే ప్రధానమని తెలిపారు. ఈ అంశంపై ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవగాహన కల్పించి సైబర్ క్రైమ్ నుండి కాపాడుకునేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు డిఎస్పీలు, సైబర్ క్రైమ్, డిఈఓ, ఆర్ఐఓ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఎంఈఓలు, ప్రిన్సిపల్స్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారంలో సిట్ జరిపిన అరెస్టులకు సంబంధించి రిమాండ్ రిపోర్టుల్లో ఎక్కడా లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లు పేర్కొనలేదని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సహా ఎల్లో మీడియా నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ నిర్ధారించినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్ రెడ్డి, ఇక్కడైనా తప్పుడు ప్రచారం ఆపకపోతే దేవదేవుని ఆగ్రహానికి గురి కావడం ఖాయమని హెచ్చరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటలు, ఆలోచనల్లోనే కల్తీ కొవ్వు ఉందని, లడ్డూకు వాడే నెయ్యిలో కల్తీ జరిగే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. మేం ఆరోపణలు చేస్తాం, వైఎస్ఆర్సీపీ తుడుచుకోవాలి అన్నట్లుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వినాశకాలే విపరీత బుద్ధి అనేలా తొందరలోనే చంద్రబాబుకి వినాశనం తప్పదని చెప్పారు. సర్వం ఎరిగిన స్వామికి ఆగ్రహం కలిగిస్తే వీరి పీఠాలే కదిలిపోతాయని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ మీద దాడి చేయడానికి, వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హసనం చేయడానికి తిరుమల స్వామి వారిని వాడుకోవడం అన్నది చాలా దారుణమైన విషయమని మండిపడ్డారు. నెయ్యిలో కల్తీ జరిగిందని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని, ఆవులు తినే ఆహారాన్ని బట్టి రిపోర్టులో తేడాలు రావచ్చని, మా నివేదిక 100కి 100 పాళ్ళు ప్రామాణికం కాదని ఎన్డీడీబీ కూడా తన రిపోర్టులో స్పష్టంగా పేర్కొనడం జరిగిందని తెలిపారు. అందుకే ఇక్కడైనా ఎల్లో మీడియా దేవదేవుడి విషయంలో అసత్య ప్రచారం మానుకోవాలని భూమన కరుణాకర్ రెడ్డి హితవు పలికారు. మేము వైసీపీ లడ్డూలో కల్తీ చేసింది అని ఆ వీర చోర శిఖామణుల శిష్యుల మాదిరిగా తెలుగుదేశాన్ని మోస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా లేకపోతే ప్రసార మీడియాలు ఆ మేక కాదు, ఇది కుక్క అని తిరుపతి లడ్డూను గురించి వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉందా అని హిందువులను మీరు ఎంత ప్రచారం చేసినా హిందువులు ఎవ్వరూ కూడా దీన్ని నమ్మటం లేదు. చంద్రుణ్ణి ఇంద్రుడని, దేవేంద్రుడని పొగుడుతున్నటువంటి ఈ ఎల్లో మీడియా వైపరీత్యానికి ఈ అరెస్టులే ఒక పెద్ద ఉదాహరణ. మీరెంత ప్రచారం చేసినా సుప్రీంకోర్టు నేతృత్వంలో వేసినటువంటి విచారణ చేసినటువంటి నిగ్గు టీటీడీ నెయ్యిలో కల్తీకి సంబంధించి ఒక్క ఆరోపణ కూడా
రిమాండ్ రిపోర్టులోనే ప్రస్తావించకపోవటం, దీన్నే అంటారు. ఇలాంటి ప్రచారాన్నే వినాశకాలే విపరీత బుద్ధి అనని. ఇంత దారుణంగా విష ప్రచారం చేస్తే దేవదేవుని ఆగ్రహానికి గురి కాకుండా తప్పదు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. నలుగురు అంధులు మత్త గజాన్ని వర్ణించినట్లు పట్టుకొని ఒకడు తొండ, ఒకడు చెవి, ఒకడు దంతము, ఒకడు కాళ్ళు అన్నట్టుగా వాళ్ళకి ఏమీ తెలియకుండా ఎలా అయితే గజాన్ని వర్ణించినారో ఈ రోజున అన్నీ తెలిసి కూడా చంద్రబాబుకు సంబంధించినటువంటి మీడియా, చంద్రబాబుకు సంబంధించినటువంటి పార్టీ, జనసేన పార్టీలు తిరుమల లడ్డూ వ్యవహారంలో వ్యవహరిస్తున్నారు అన్నటువంటి విషయం సిట్ రిమాండ్ రిపోర్టు ద్వారా స్పష్టంగా అర్థమయ్యింది. సర్వం ఎరిగినటువంటి స్వామికి ఆగ్రహం కలిగిస్తే వీళ్ళ పీఠాలు కదిలిపోతాయి అన్నటువంటి నిజాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. చంద్రబాబు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, మీరు మా మీద రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు ఎన్నైనా చేయవచ్చు, ఇది రివాజుగా మారింది కాబట్టి. కానీ మా మీద దాడి చేయటానికి వెంకటేశ్వర స్వామిని వాడుకోవటము అన్నది చాలా ఘోరమైన పాపము, నేరము, దుర్మార్గము. అరెస్టుకు సంబంధించినటువంటి కారణం వేరు. నివేదికలో ఎక్కడా నెయ్యి కల్తీ గురించి లేనేలేదు, నివేదిక చెప్పలేదు. కల్తీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారుల ఆలోచనల్లో ఉంది. నెయ్యిలో జరగల ఈ కల్తీ, కల్మషం, ఈ కొవ్వు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ల యొక్క ఆలోచనల్లో ఉంది. వీళ్ళ కోసమని రాసేటువంటి అక్షరాలలో ఉంది, వీళ్ళ రోత రాతల్లో ఉంది. ఇది నిజం. ఇంకా దేవదేవునికి సంబంధించిన ప్రసాదానికి సంబంధించి ఆరోపణలు మానమని, ఆ పాపాలు చేయటాన్ని ఇకనైనా మీరు ఆపితే కనీసం పాప ప్రక్షాళనానికి అవకాశం ఉంది అని తెలియజేస్తున్నారు. ఇది మహిళా సంక్షేమ ప్రభుత్వమని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మహిళలు అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నారని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్దనున్న మహిళా సమైక్య భవనంలో మండలంలోని గ్రూపు సభ్యులకు మెగా రుణమేళా కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా మహిళా సమైక్య సభలకు 7.5 కోట్ల చెక్కును ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాడు ఎన్టీఆర్ మహిళలకు అండగా నిలుస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చారని, అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం మహిళల అభివృద్ధి కోసం డ్వాక్రా మరియు దీపం లాంటి గొప్ప పథకాలను తీసుకొచ్చారన్నారు. నాడు చంద్రబాబు ఆలోచనతో పుట్టిన డ్వాక్రా గ్రూపులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు నేడు క్యూ కడుతున్నాయని, అందుకు మహిళలు బ్యాంకులకు కల్పించిన నమ్మకమే కారణమన్నారు. పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాలలో రాణించాలని కోరారు. ప్రభుత్వం మరియు బ్యాంకులు అందిస్తున్న సహకారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆయన సూచించారు. ప్రతి ఇంటిలో ఒక మహిళ పారిశ్రామికవేత్తను చూడాలన్నదే బాబు ధ్యేయంగా పెట్టుకున్నారని, ఆ దిశగా మహిళలు రాణించాలన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా చేయడానికి గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాల వల్ల, గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజు రాష్ట్రం పూర్తిగా కూడా అప్పుల బాధలో ఉంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ మోడీ గారు ఉన్నారో ఆ ప్రభుత్వం నుంచి కొన్ని కార్యక్రమాలు మనం చేసుకోగలుగుతా ఉన్నాం. ఈ మధ్యన మనం పోలవరానికి నిధులు కూడా సాధించుకోగలిగాం. పోలవరానికి మనకు ఏం సంబంధం లేదనుకుంటే ఖచ్చితంగా పోలవరంకి మనం పూర్తి చేసుకోగలిగితే చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాల్లో ఉండేటువంటి మన నియోజకవర్గాలన్నింటినీ కూడా అందే నీళ్ల ద్వారా నీళ్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ పనులు కూడా మొదలు రాబోతున్నాయి. మనమే టెండర్లు కూడా కంప్లీట్ అయినాయి.
దానికి సంబంధించినటువంటి ఈ యొక్క పుంగూరు బ్రాంచ్ కెనాల్ కానీ కుప్పం బ్రాంచ్ కెనాల్ కానీ రెండింటికి కూడా లైనింగ్లకు టెండర్లు అయినాయి. అవి కంప్లీట్ అయిపోతే ఖచ్చితంగా పోలవరం కంప్లీట్ అయితే మన ప్రాంతానికి కూడా త్రాగునీరు సాగునీరు అందించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా మొట్టమొదటిగా కూడా ఈ ప్రభుత్వం సాధించింది. అదేవిధంగా అమరావతి ఫ్యాక్టరీలు కానీ అటు పక్క రైల్వే కానీ స్టీల్ ఫ్యాక్టరీలు కానీ వీటికి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా కేంద్రం నుంచి తీసుకురాగలిగాం. దానివల్ల ఈ రాష్ట్రంలో మాకు ఆదాయం కొంత జనరేట్ అయితే ఆ వచ్చినటువంటి ఆదాయం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయనేటువంటి ఆలోచనతోనే ఆ విషయాన్ని మీ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రతి ఇంటిలో కూడా ఒక ఎంటర్ప్రినర్, ఒక పారిశ్రామికవేత్తను, మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు కొత్తగా కూడా ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ రోజు మీరు ఎవరైనా సొంతంగా చిన్న కుటీర పరిశ్రమలు స్టార్ట్ చేస్తే దానికి కావలసినటువంటి రుణాలు మొత్తం కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వడానికి ఈ రోజు ఏదైతే ఏపీఐఏసి నుంచి కూడా మీకు దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అంటే భూమి ఇవ్వడానికి 50% సబ్సిడీతో కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి దాన్ని కూడా మీరు వాడుకొని ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో చాలా మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్ ధరించి వాహనాలు నడపడం వలన హెల్మెట్ ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ సి గెహినీ రెడ్డి తెలిపారు. హెల్మెట్ వాడకంపై ప్రజల అవగాహన పెంపొందించడం కోసం తిరుపతిలోని డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ ట్రస్ట్ డైరెక్టర్ సి గెహినీ రెడ్డి, వెస్ట్ సిఐ రామకృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేసి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. స్థానిక అన్నమయ్య కూడలిలో హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వాహన చోదకులకు 100 హెల్మెట్లను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా డాలర్స్ గ్రూప్ అధినేత డాక్టర్ సి దివాకర్ రెడ్డి కుమార్తె సి గెహినీ రెడ్డి మాట్లాడుతూ సామాజిక కార్యక్రమాలలో ఎప్పుడూ ముందుండే తమ ట్రస్ట్ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం హెల్మెట్ ఆవశ్యకతను తెలియజేస్తూ హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఇంట్లో తండ్రికి ఆడబిడ్డ అంటే ఎక్కువ మక్కువగా ఉంటుంది కాబట్టి ఉద్యోగ ఉపాధి రీత్యా బయటకు వెళ్లిన తండ్రి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ తమ ట్రస్ట్ ద్వారా ఆడబిడ్డల చేత హెల్మెట్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. తాము చేస్తున్న ఈ ప్రయత్నం ద్వారా ప్రతి ఒక్కరూ హెల్మెట్లను ధరించి సురక్షితంగా ప్రయాణం సాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ను ధరించి రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఆమె కోరారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ కథానాయకుడు కార్తీ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల కార్తీ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కుమారుడు పుట్టిన అనంతరం దర్శనానికి రాలేదని తెలిపారు. కుమారుడితో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. నలాన్ కుమారస్వామి దర్శకత్వంలో వాళియార్ సినిమాలో కథానాయకుడి పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన సర్దార్ సినిమా బిగ్ హిట్ సాధించిందని, అతని దర్శకత్వంలోనే సర్దార్ 2 చేస్తున్నట్లు తెలిపారు. ఇక లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఖైదీ 2 చేస్తున్నట్లు ప్రకటించారు. ఓకే సార్, మీరు రాండి సార్. ரொம்ப வருஷம் ஆயிடுச்சு இங்கே திருப்பதிக்கு வந்து. பையன் பிறந்ததுக்கு அப்புறம் வரவே இல்லை. அம்மா அத்தை மாமாக்கெல்லாம் சேர்ந்து பையன் நல்ல தரிசனம். ரொம்ப சந்தோஷம். என்னென்ன படங்கள் சினிமா బావాతీర్ ఉంది, ఆ తర్వాత సర్దార్ 2 జరుగుతుంది, ఖైదీ 2 పోలవరం ఏపీకి జీవనాడి అని, పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల స్టోరేజీ కెపాసిటీ తగ్గిపోతుందని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి అన్నారు.
ఎంపీలు మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, గురుమూర్తి, గొల్ల బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డితో కలిసి వైవి సుబ్బారెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. 150 టీఎంసీల సామర్థ్యం 115 టీఎంసీలకు పడిపోతోందని, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై దృష్టికి తీసుకెళ్లి పోరాటం చేస్తామని, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని, ఉద్యోగస్తులందరికీ వెంటనే జీతాలు చెల్లించాలని, స్టీల్ ప్లాంట్కు అవసరమైన గనులు కేటాయించాలని వైఎస్ఆర్సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఇదే విధంగా రాష్ట్రానికి రావాల్సిన వివిధ అంశాలపై కూడా 2 చట్టసభల్లో కూడా మేము పార్లమెంట్ సభ్యులందరము కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుంటే తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు 2 సభల్లో కూడా ఊరక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులపై, మా నాయకులపై, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలేసే కార్యక్రమం చేస్తున్నారు. నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మా పార్లమెంటు సభ్యులపై నిందలేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి ముందు రాష్ట్రానికి రావాల్సిన నిధుల పట్ల, రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల పట్ల శ్రద్ధ చూపించి పోరాటం చేస్తే మేము కూడా వాళ్ళకి సహకరిస్తాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మా వంతు కూడా మేము పోరాటం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీరు మమ్మల్ని తిట్టాలంటే ప్రజల డబ్బులతో ఫ్లైట్లు వచ్చి, ప్రజల డబ్బులతో ఈరోజు జీతాలు మేము తీసుకొని, ప్రజల డబ్బులతో మేము ఇక్కడ ఫ్రీగా ఇళ్లలో ఉండి ఇక్కడికి వచ్చి ఒకరినొకరు తిట్టుకుంటే వేస్ట్ కదా అని చెప్పి కూడా మేము మాట్లాడుతున్నాం. మీరు తిట్టాలంటే అదేదో వ్యక్తిగత విమర్శలన్నీ కూడా మీరు విజయవాడలోనో గుంటూరు నుంచో మీ పార్టీ ఆఫీస్ నుంచి తిట్టండి. ఇక్కడ ఢిల్లీకి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజల కోసం కలిసి పనిచేస్తాం. పార్లమెంట్ సాక్షిగా మేము చెప్పడం జరిగింది. పోలవరం గురించి మేము వెనకాల వచ్చేదాన్ని కూడా సిద్ధము. పోలవరం రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలు పక్కన పెట్టి మీతో వస్తామని చెప్పి కూడా పార్లమెంట్ లోనే నేనే మాట్లాడడం జరిగింది. మీతో వస్తాము, రాష్ట్రం నష్టపోకూడదు అని చెప్పి. మరి ఇంతగా ఉన్నప్పుడు అవన్నీ వదిలేసి వ్యక్తిగత విమర్శలు చేస్తే తప్పు కదా అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. 16 మంది ఎంపీలే కాదు, ఈరోజు ప్రభుత్వమే మీ వల్ల నిలుస్తుంది అని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఆ రిజల్ట్ ఆంధ్రాకు ఎక్కడ కనపడతా ఉంది? ఆ రిజల్ట్ కనపడాలి కదా. పోలవరం ప్రాజెక్టులో డబ్బులే తెచ్చుకోలేకపోతే ఇంకా మీరు ప్రభుత్వంలో ఉండి ఏం ఉపయోగం అని చెప్పి కూడా ఈరోజు మేము అడుగుతా ఉన్నాము. అదేవిధంగా తెలుగుదేశం ఎంపీలకు కూడా చెప్పేదేమంటే, మీరు రాష్ట్ర ప్రయోజనాలకు మీరు మాట్లాడండి, ధైర్యంగా మీరు మీ గవర్నమెంట్ లో మీ కూటమిలో ఉన్నారు, మీరు మాట్లాడాలని చెప్పి కూడా కోరుతున్నాం. వ్యక్తిగతంగా మీరు మాట్లాడాలంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను. ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి అడ్డుగా తగిలి రాష్ట్రాన్ని దిగదార్చే కార్యక్రమంలో ఈ దేశంలో మొదటి స్థానంలో కూటమి ప్రభుత్వమే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొలలు ఉన్నాయి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజల పక్షాన, అలాగే ఆశా వర్కర్ల దగ్గర నుంచి, ఏఎన్ఎం వర్కర్ల దగ్గర నుంచి, అలాగే రిసోర్స్ పర్సనల్ దగ్గర నుంచి, ఇలా కింద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగుల దగ్గర నుంచి అన్ని వర్గాల ప్రజల యొక్క ఆర్థిక భరోసాకి, వాళ్ళ కుటుంబ సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడే విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఖచ్చితంగా పోరాటాలు చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి ఒకటే చెప్పేది, సెకండ్ రాజకీయాలొద్దు. ఏదైనా డైరెక్ట్ రాజకీయాలు చేసి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయే విధంగా ప్రతిపక్షాలను కూడా అన్నింటినీ కలుపుకొని ముందుకు పోయే విధంగా ఉండాలని ఇతు బలకుతూ థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంటర్నెట్ వినియోగంపై అవగాహన అవసరం. సైబర్ క్రైమ్ నేరాలు పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియా క్రైమ్లపై అప్రమత్తంగా ఉండండి. అవగాహన కార్యక్రమం నిర్వహించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్పీలు సుమిత్ కుమార్, మణికంఠ చందోల్. తిరుపతి ప్రయాగ్రాజ్ కు టూరిజం శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్యాకేజీ బస్సును గరుడా సర్కిల్లో జెండా ఊపి ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు. శ్రీవారి లడ్డూలో కాదు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాటలు ఆలోచనలోనే కల్తీ కొవ్వు ఉంది. తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారంలో సిట్ జరిపిన అరెస్టులకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో ఎక్కడా లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లు పేర్కొనలేదు. టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.